సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. హలో అండి, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే తెలుసు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో ఫస్ట్ మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, అసలు ఏమాత్రమూ ఎఫర్ట్ పెట్టని అవసరం లేదు, ఇమ్మీడియట్గా పెళ్ళైన తర్వాత 1 మంత్కో 2 మంత్కో న్యాచురల్గా కన్సీవ్ అయిపోయారు, బేబీ పెద్దగా అయింది, బాగానే ఉంది. బట్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటే నౌ యూ ఆర్ ఫేసింగ్ ద డిఫికల్టీ. అరే ఫస్ట్ టైం అంతా ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, వై దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ నౌ అనే క్వశ్చన్ ఉంటుంది. దిస్ టర్మ్ ఇస్ కాల్డ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? విమెన్లో కారణాలు ఉండొచ్చు, మెన్ వల్ల కూడా కారణాలు ఉండొచ్చు. విమెన్లో మోస్ట్ కామన్ రీజన్ అండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు చాలా హెల్తీ డైట్ తీసుకుంటారు. దే టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ, దే టేక్ కేర్ ఆఫ్ దేర్ డయట్, అండ్ ఇవన్నీ కూడా కేర్ తీసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారనమాట. సో దే డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి దే ఆర్ వెరీ ఫిట్, బాడీ వైజ్గా కూడా మంచి ఫిట్గా ఉంటారు. సో ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చేస్తుంది, టైంకి పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ వన్స్ దే హ్యావ్ అ బేబీ, ఫీడింగ్ అని, తర్వాత మంచి ఫుడ్ తినాలని చెప్పి, సో ఫీడింగ్ టైంలో చాలా రకాల డిఫరెంట్ ఫుడ్స్ తింటూ ఉంటారు. సో దీనివల్ల అన్నోయింగ్లీ మీరు వెయిట్ గెయిన్ అవుతారు. సో వెయిట్ గెయిన్ అయ్యి ఒక బేబీ అయింది కదా అని రిలాక్స్డ్ మోడ్లో ఎక్సర్సైజ్ చేయటం కానీ, ప్రాపర్ డైట్ ఫాలో అవటం కానీ వదిలేస్తారు చాలామంది. సో ఈ రీజన్ వల్ల తర్వాత విమెన్లో పీసీఓడి ఇంక్రీజ్ చాలా చూస్తున్నాం. ఫస్ట్ లేని పీసీఓడి ఇప్పుడు ఎందుకు వస్తుందా, సో థైరాయిడ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, అండ్ యూ స్టాప్ కేరింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ అనమాట. సో ఇలా సెకండరీ రీజన్స్ మెయిన్లీ ఒకటి పీసీఓడి కానివ్వచ్చు, థైరాయిడ్ కానివ్వచ్చు, వీళ్ళల్లో కామన్గా రీజన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒక్కొక్కసారి అన్నోన్ వేరే బేబీ అప్పుడే పుట్టి 10 months 11 monthsకే వీళ్ళకి అన్నోయింగ్లీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటుంది. ప్రొటెక్షన్ వాడరు, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయి కాబట్టి ఫీడింగ్ టైంలో ఎప్పుడు కన్సీవ్ అయ్యారనేది ఐడియా ఉండదు. సో అది అబార్ట్ చేయించుకుంటారు చాలామంది. సో అబార్షన్స్ వల్ల ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ బ్లీడింగ్, అండ్ ప్రాపర్ గైడెన్స్ కింద, ప్రాపర్ సూపర్విజన్ కింద మీరు అబార్షన్ క్లీన్ చేయించుకోకపోతే ఈ రెమినెంట్ పార్టికల్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావటం, ట్యూబ్స్ బ్లాక్ అవడం కావచ్చు. సో సెకండరీగా మీకు ట్యూబల్ బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో ఇవి మెయిన్ రీజన్స్ ఫర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇన్ విమెన్. నా ఇప్పుడు మేల్స్ కూడా స్టార్టింగ్లో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్, ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంటర్ కోర్స్ చేయాలన్న ఇది ఎక్కువగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ చైల్డ్ కొంచెం వర్క్ స్ట్రెస్లో పడతారు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి బికాస్ ఆఫ్ ద బేబీ అండ్ ఎవ్రీబడి. సో దీనివల్ల ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అండ్ ఈ వర్క్ స్ట్రెస్ తర్వాత అలవాట్లు, ఆల్కహాల్ అని అవి అని అలవాట్ల వల్ల స్పర్మ్ కౌంట్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మెన్లో మోస్ట్ కామన్గా మనం డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్ రీజన్గా పట్టుకుంటాం. సో చాలామంది ఫస్ట్ టైం మాకు తొందరగా కన్సీవ్ అయిందండి, మరి ఇప్పుడు ఒకసారి అని స్పర్మ్ చెక్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్స్ వచ్చేసి వెరీ వెరీ లో, దే ఆర్ బిలో 14, బిలో 13 millions. నార్మల్గా ఉండాల్సింది 15 millions కంటే ఎక్కువ, వీళ్ళల్లో 10 millions, 11 millions ఇలా ఉండేసరికి వాళ్ళు దే కాంట్ బిలీవ్ ఇమ్మీడియట్లీ. బట్ ఇట్ క్యాన్ బీ ఇంప్రూవ్డ్ విత్ ప్రాపర్ మెడికేషన్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ అండి. మెన్లో చాలా ఇంపార్టెంట్ స్లీప్. మంచిగా పడుకుంటేనే మీ టెస్టోస్టిరోన్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి, దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ చాలా బాగా జరుగుతుంది స్లీప్లో. సో గుడ్ స్లీప్ ఈ మధ్య చాలా మందికి ఉండట్లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి. తర్వాత ఇంకొంతమందికి వ్యారికోసీల్ అంటే స్క్రోటంలో చుట్టుపక్కన స్వెల్లింగ్ రావటం అన్నమాట. సో వీన్స్ అన్నీ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల అబ్నార్మల్ బ్లడ్, టెస్టిస్ దగ్గర కలెక్ట్ అయిన అబ్నార్మల్ బ్లడ్ ఫిల్టర్ కాకుండా అక్కడే కలెక్ట్ అయిపోయి మనకి వ్యారికోజ్ వీన్స్ ఏర్పడచ్చు. సగానికంటే ఎక్కువ మందికి వ్యారికోజ్ వీన్స్ చూస్తున్నామండి. సో దీనికి కూడా వారికోజ్ వీన్స్ ఉండటం వల్ల కూడా స్పర్మ్ కౌంట్స్ లో అయిపోవడం, దెన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ రీజన్స్కి ప్రాపర్గా మీరు
గైనిక్ ఎక్స్పర్ట్ని కలిస్తే దెన్ యూ విల్ నో బై డూయింగ్ అ సింపుల్ సిమెన్ అనాలిసిస్, బై డూయింగ్ యువర్ హార్మోన్స్, టెస్టోస్టిరాన్ అండ్ ఫీమేల్స్లో థైరాయిడ్, పీసీఓడి కోసం అల్ట్రాసౌండ్ అండ్ ట్యూబ్స్ క్లియర్గా ఉన్నాయా లేదా అని ఒక ట్యూబల్ టెస్ట్. ఇవి చేస్తే we will be able to find out the reason for your secondary infertility and plan pregnancy accordingly. Thank you. సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి.